హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకు, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకు, ఎందుకు ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో. అభినందన చిత్రంలోని అపురూప గీతం ఇది. కార్తీక్, శోభన అభినయం చూడాల్సిందే. చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, ఇద్దరెత్తికైనారు, ముద్దు ముద్దుకున్నారు, ఇద్దరెత్తికైనారు, ముద్దు ముద్దుకున్నారు, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి. ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది, ఆ పిల్లాడు వలచింది, ఈ బుగ్గకు సిగ్గైంది. కళ్యాణం వైభోగం నేడు రేపు ఖాయం అన్నారు, మేడాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు. పెళ్ళికి మాకేమిస్తారు, కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రం సాటు ఎక్కిస్తారు, కొత్త బట్టలు కుట్టిస్తారు, గుర్రం సాటు ఎక్కిస్తారు, ఊరంతా ఊరేగిస్తారు. తన కాబోయే భర్త గురించి అక్క పిల్లలకు కథ రూపంలో వినిపిస్తూ నటి శోభన పలికించిన భావాలు అపురూపం. మొత్తం సినిమా అంతటికీ ఈ పాటకే కీలకం. అభినందన చిత్రం 1988లో అశోక్ కుమార్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథా చిత్రంలో కార్తీక్, శోభన నటన వెల్లకట్టలేనిది. ఇళయరాజా సంగీతం చిత్రానికి హైలైట్గా నిలిచింది. అభినందన చిత్రం కథాపరంగా, సంగీతపరంగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. చిత్రకారుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందిన కార్తీక్, నాట్య కళాకారిణి శోభన ప్రేమలో పడతారు. రోజు సరస్సు దగ్గర కలుసుకోవడం, మధుర గీతాలు ఆలపించడం వారి దినచర్యలో భాగం. పెళ్లితో ముడిపడాల్సిన బంధం గురించి శోభన ఇంట్లో చెప్పాలని భావిస్తుంది. ఆమె అక్క రాజ్యలక్ష్మి మూడోసారి గర్భవతి కావడంతో పురిటి కోసం పుట్టింటికి వస్తుంది. ఆమె భర్త శరత్ బాబుకు పెద్ద మ్యూజిక్ కంపెనీ ఉంటుంది. అక్క ఇద్దరు పిల్లలకు శోభన అంటే చాలా ఇష్టం. పిల్లల్ని ఆడిస్తూ క్షేమ సమాచారాలు మాట్లాడుతున్న శోభన తన ప్రేమ, పెళ్లి విషయం గురించి అక్కతో చెబుతుంది. తండ్రి సోమయాజులను ఒప్పించమని అడుగుతుంది. ఊయలు ఊగుతున్న పిల్లలను సంతోషంగా చూస్తున్న రాజ్యలక్ష్మి బాబు ఏడుపుతో ఊగుతున్న ఊయలు ముందుకు వస్తుంది. ఊహించని ఘటనతో అక్కడికక్కడే ఆమె చనిపోతుంది. తల్లిని పోగొట్టుకున్న పిల్లలను తనే తల్లిగా ఆదరిస్తుంది శోభన. తన పెళ్లి గురించి నాన్నతో మాట్లాడతానన్న అక్క అర్ధాంతరంగా చనిపోయింది. పిల్లల్ని తీసుకుని కొద్ది రోజులు అక్క ఇంటికి వెళ్లాల్సి రావడంతో విషయం కార్తీక్తో చెబుతుంది. అప్పటికే చాలా రోజులుగా వారి మధ్య దూరం రావడంతో భరించలేని కార్తీక్ వారిస్తాడు. పరిస్థితి వివరించి త్వరలో వచ్చేస్తానని చెప్పి వెళ్తుంది. అక్క ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి శోభన ఇద్దరు పిల్లల్ని ప్రేమగా లాలిస్తున్న దృశ్యం చూసి పిల్లల కోసమైనా ఆమెను శరత్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయవచ్చు కదా అని సౌమ్యాజులను అడుగుతాడు. విషయం విన్న శోభన కంగు తింటుంది. తన ప్రేమ విషయం చెబుతుంది. అతడిని ఒప్పిస్తానని సౌమ్యాజులు కార్తీక్తో మాట్లాడతాడు. తల్లి లేని పిల్లలకు శోభన తల్లి కావాలని కోరతాడు. గత్యంతరం లేని స్థితిలో కార్తీక్ అయిష్టంగా ఒప్పుకుంటాడు. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగి కొన్ని వాదనల తర్వాత శరత్ బాబుతో శోభన పెళ్లి జరుగుతుంది. భార్య అంటే ఎనలేని ప్రేమ ఉన్న శరత్ బాబు ఆమె జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏవో సర్దుతున్న సమయంలో అనుకోకుండా భార్య సూట్ కేసు నుంచి ఉత్తరం బయటపడుతుంది. అందులో శోభన ప్రేమ విషయం ఉంటుంది. ఆ ఉత్తరం పోస్ట్ చేయకుండానే భార్య చనిపోవడంతో అతడికి ఆలస్యంగా విషయం తెలుస్తుంది. ఇద్దరు ప్రేమికులను వేరు చేయడం నేరమని భావించిన శరత్ బాబు కార్తీక్ను వెతికి తన మ్యూజిక్ కంపెనీకి తీసుకొస్తాడు. అతడి విరహ గీతాలను ఆల్బమ్ చేస్తానని చెబుతాడు. అలా శరత్ బాబు కార్తీక్ని ఇంటికి తీసుకొస్తాడు.
ఇద్దరి మధ్యలో శోభన పడిన బాధ చెప్పడానికి మాటలు చాలవు. కార్తీక్, శోభనల పెళ్లి జరగాలని కోరుతూ శరత్బాబు చనిపోతాడు. ఎన్నో ట్విస్ట్ల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగిన ప్రేమ కథా చిత్రం 3 నంది పురస్కారాలు అందుకుంది. కాదల్ గీతం పేరుతో తమిళం, అభినందనే పేరుతో కన్నడంలోకి అనువాదమై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన చిత్రంలోని గీతాలు ఈనాటికి సంగీత ప్రియులను ఉర్రూతలొగిస్తున్నాయి. చిత్రసీమ ఉన్నంతకాలం అభినందన చిత్రం పదిలంగా నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.